నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. కోటబొమ్మాలి మండలం చీపుర్లపాడు గ్రామంలో 10,50,00,000 వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఎంఎస్ఎంఈ పార్క్ నిర్మాణానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సోమవారం శంకుస్థాపన చేశారు. 12 ఎకరాల విస్తీర్ణంలో 74 ప్లాట్లతో రహదారులు, విద్యుత్, త్రాగునీరు, డ్రైనేజ్ వంటి మౌలిక వసతులతో పార్కును అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. పరిశ్రమల అభివృద్ధితో గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సబడందన్కర్ పుణ్కర్, కింజరాపు హరిప్రసాద్, బోయిన గోవిందరాజులు, వెలమల విజయలక్ష్మి, ఏపీఐఐసి జోనల్ మేనేజర్ వి కృష్ణప్రసాద్, ఆర్డీఓ ఎం కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యువకులకి, ముఖ్యంగా మా డ్వాక్రా మహిళలకి ఉపాధి కల్పించాలంటే ప్రధానమైనటువంటిది ఎంఎస్ఎంఈ పార్కులు అనేవి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గుర్తించారు. అందులో భాగంగా దేశ చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి ఆలోచించలేదు. నేను కూడా ఇది జరుగుతుందా, ఒక అడుగైనా ముందుకు వెయ్యగలమని చెప్పి నేను కూడా అనుకున్నాను. మొదటి 2-3 కేబినెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఈసారి మన ప్రధాన అంశం ఎంఎస్ఎంఈ పార్కులు. ఇదేదో 1-2 నియోజకవర్గాలు కాదు, 175 నియోజకవర్గాల్లో ఈ పార్కులు స్థాపించాలి. దానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయండి అని సంవత్సరంన్నర ముందు ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇస్తే, ఈ రోజుకి విడతలుగా అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాలని ఏర్పాటు చేసుకోగలిగాం. అందులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒకే రోజు 38 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఈరోజు మన నియోజకవర్గం కోటబొమ్మాలి మండలం చీపుర్లపాడు గ్రామంలో ఈ కార్యక్రమానికి ఇప్పుడే మనందరం కొబ్బరికాయ కొట్టి పూజ చేసి భూమి పూజ చేశాం. 2.5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు మొదటి స్టెప్ ప్రధానమంత్రి గారికి ఒత్తిడి చేసి, రిక్వెస్ట్ చేసి, మా ఆత్మ గౌరవానికి సంబంధించింది విశాఖ ఉక్కని అది ప్రైవేటైజేషన్ నుంచి పక్కకు తప్పించి కేంద్ర ప్రభుత్వం నుంచి 12,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా నిధులు తెచ్చి ఆ 12,000 కోట్ల రూపాయలతో పరిశ్రమ ముందుకెళ్ళని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ పరిశ్రమకు కావలసినటువంటి విద్యుత్ అంతా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఆ పరిశ్రమకు కావలసినటువంటి సెక్యూరిటీ అంతా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. దాని ఖర్చు 3,000 కోట్లు అవుతున్నాయి. అంటే 15,000 కోట్ల రూపాయలు విశాఖ ఉక్కుకిచ్చి మళ్ళీ ఉక్కుని బతికించినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చే ప్రతి అర్జీని అధికారులు బాధ్యతాయుతంగా స్వీకరించి బాధితులకు సత్వర న్యాయం అందించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో అధికారులతో కలిసి ఆయన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. సమస్యల పరిష్కారంలో నాణ్యత పాటించాలని, క్షేత్రస్థాయి విచారణ ద్వారా శాశ్వత పరిష్కారం చూపి అర్జీదారుల సంతృప్తికి ప్రాధాన్యత ఇవ్వాలని సంయుక్త కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సంయుక్త కలెక్టర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. శ్రీకాకుళం నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానం ఆవరణంలో నూతనంగా ఏర్పాటు చేసిన క్రికెట్ శిక్షణ కేంద్రాన్ని, అలాగే నెట్స్ను ఆదివారం సాయంత్రం జిల్లా క్రికెట్ సంఘం నూతన అధ్యక్షుడు కోన రవికుమార్, జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డితో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం వారిరువురు క్రికెట్ నెట్స్లో కాసేపు బ్యాటింగ్, బౌలింగ్ చేసి అందరినీ ఉత్సాహపరిచారు. అనంతరం అదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి మాట్లాడారు. ఈ ఏర్పాట్లు అన్నీ బాగున్నాయని, అయితే మెయింటెనెన్స్ బాగుండాలని, 3 నెలలు గడిచాక దీన్ని విడిచిపెట్టకుండా ఇదే స్ఫూర్తితో ఉండాలన్నారు. హెచ్చర్లలోని పోలీస్ మైదానంను టోర్నమెంట్ కోసం ఉచితంగా వాడుకోవచ్చని సూచించారు. బట్ ఇక్కడ ఇదైతే మాత్రం ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను ఒక 3 months ముందు వచ్చినప్పటికీ ఇప్పటికి మాత్రం చాలా చేంజ్ ఉంది. అది
బట్ దీన్ని దయచేసి అలానే మెయింటైన్ చేయండి, దాన్ని ప్రాపర్గా మెయింటైన్ చేసుకోండి. రెండోది హెచ్ఆర్లలో పోలీస్ గ్రౌండ్స్ ఏదైతే రెడీ చేశారో అక్కడ ప్రాపర్ మ్యాచ్ కోసం గ్రౌండ్ ఏదైతే రెడీ చేశారో అక్కడ ఎవరైనా వచ్చి ఆడొచ్చు, ఎవరిని ఏమీ వద్దు అని చెప్పరు. మీరు టోర్నమెంట్ పెట్టుకోవాలన్నా ప్రాపర్ మ్యాచ్ పెట్టుకోవాలన్నా కూడా వచ్చి ఆడండి, ఆ ప్రాబ్లం లేదు. ఆడపిల్లలు ఏదైనా టోర్నమెంట్ అలాంటి కంప్లీట్లీ ఫ్రీగానే ఇస్తారు, ప్రాబ్లం లేదు, ఆడుకోండి. బట్ దానికి కూడా ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే మీరు మ్యాచ్ ఆడుతున్నప్పుడు కానీ ఆడిన తర్వాత కానీ ఆ గ్రౌండ్ని కొంచెం ప్రాపర్గా మెయింటైన్ చేసుకోండి. అక్కడ గ్రౌండ్ రెడీ చేసింది అదేం కమర్షియల్ పర్పస్ కోసం రెడీ చేయలేదు, అది ఒక స్పోర్ట్స్ పర్పస్. అక్కడ రన్నింగ్ ట్రాక్ ఉంది, క్రికెట్, ఈ రెండు ప్రజెంట్ అయితే రెడీగా ఉన్నాయి. సో ఆ రెండు వాడుకోవచ్చు, ఎవరైనా వచ్చి వాడుకోవచ్చు, ప్రాబ్లం ఏమి లేదు. మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు, యూజ్ చేసుకోవచ్చు. సో దానికి మీరేమి పే చేయమని కూడా ఎవరు అడగట్లేదు, ఫ్రీగానే ఆడుకోండి. బట్ దయచేసి ఆ గ్రౌండ్ మాత్రం ప్రాపర్గా మెయింటైన్ చేసుకోండి. కోన రవికుమార్ మాట్లాడుతూ కేవలం విద్యార్థులు చదువుకే పరిమితం కాకుండా క్రీడల్లో కూడా ఉత్సాహం కనబరచాలని, విద్యార్థులకు ఏ రంగంపై ఆసక్తి ఉంటే ఆ రంగంలో రాణించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. ముఖ్యంగా తల్లిదండ్రులు కోరికలను పిల్లలపై రుద్దవద్దని తెలిపారు. క్రీడల్లో రాణిస్తే క్రీడలకు సంబంధించి రిజర్వేషన్ వరిస్తుందని, ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయన్నారు. తమ ప్రభుత్వం క్రీడా రిజర్వేషన్ అమలు చేస్తుందన్నారు. ఈ సంఘం బలోపేతానికి తమ వంతు కృషి చేస్తానని, తమ సంఘం ఆధ్వర్యంలో క్రీడా మైదానం కోసం అందరి సహకారంతో సాధించి తీరుతానని చెప్పారు. గడిచిన 8 నెలల్లో సుమారు 120 మందికి వాళ్ళ కనబరిచిన ప్రతిభ ద్వారా, వాళ్ళు సాధించినటువంటి ప్రగతి ద్వారా 120 మందికి అనేక డిపార్ట్మెంట్స్లో ఉద్యోగాలు వచ్చాయి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్నటి వరకు 2% ఉన్నటువంటి రిజర్వేషన్ అవకాశాన్ని ఈరోజు 3% రిజర్వేషన్ సదుపాయాన్ని కల్పించారంటే ఉద్యోగాల్లో 3% ఈరోజు స్పోర్ట్స్ మ్యాన్స్కి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంది. అలానే ఈరోజు మన క్రికెట్లో కూడా చాలామంది తల్లిదండ్రులకి యాంబిషన్ ఉంది, కానీ పిల్లల్లో యాంబిషన్ తక్కువగా ఉంది. కాబట్టి తల్లిదండ్రులకి అందరికీ ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం, యాంబిషన్ ఉండాల్సింది మీకు కాదు, యాంబిషన్ ఉండాల్సింది విద్యార్థులకి, మీ పిల్లలకి. పిల్లల్లో ఆ యాంబిషన్ వచ్చే విధంగా తల్లిదండ్రులు వాళ్ళకి తీర్చిదిద్దాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఒకరు క్రికెట్ అంటే పిచ్చిగా అభిమానించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ జీవితం ఆ ఆటలే అంతే అభిమానించి వాడు ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు అదే మైండ్లో ఉంటుంది. అలాగే నేను మా సాఫ్ట్ బాల్లో కూడా చూసా, అక్కడ కూడా ఈ సాఫ్ట్ బాల్ పిచ్చి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఎవడు పెళ్ళిళ్ళు కూడా మానేసి దీనికే అంకితం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఆటలంటే అంత పిచ్చిగా ప్రేమించి అభిమానించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈరోజు మన పిల్లల భవిష్యత్తు చదువులో ఒక అడుగు కాస్త వెనకంజలో ఉన్నా, ఆటల్లో కానీ ముందంజలో ఉంటే వాళ్ళ భవిష్యత్తుకి ఇది ఒక మెట్టుగా ఉపయోగపడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఇక్కడ ఉన్న విద్యార్థులు అందరూ కూడా మీ టాలెంట్స్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ పేరెంట్స్ మీద మీరు ఆధారపడకండి. మీ పేరెంట్స్ ఎప్పుడు కూడా మీకు అండగా నిలబడాలని కోరుకోండి, కానీ మా పేరెంట్స్ చెప్తే నేను భవిష్యత్తులోకి ఎదగాలన్న ఆలోచన ప్రతి ఒక్క క్రికెటర్ ఆ ఆలోచన నుంచి బయటికి రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కార్యక్రమంలో జిల్లా క్రికెట్ సంఘం ప్రతినిధులు ఇలియాస్, వైస్ ప్రెసిడెంట్ బాలమురళీకృష్ణ, కౌన్సిలర్ డాక్టర్ సుబ్బారి రవికుమార్, సెక్రటరీ హసన్ రాజా, జాయింట్ సెక్రటరీ శైలాని, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ పోలినాయుడు, సభ్యులు సొంకెర కృష్ణ, కాంట్రాక్టర్ సంపత్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం స్వామివారి సేవలో పాల్గొన్న మంత్రి కుటుంబ సమేతంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. దర్శనానంతరం ఆలయ వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో భక్తులు మంత్రిని పలకరించారు. నడక ఆరోగ్యానికి మహాసాధనం. ఇదే మాటను వైద్యులు, మన పెద్దలు ఎప్పుడో చెప్పారు.
మారుతున్న ఆధునిక పరిస్థితుల దృష్ట్యా మనుషులకు శారీరక వ్యాయామం తగ్గడం వలన పలు రోగాల బారిన పడుతున్నాం. ఆరోగ్యానికి నడక అవసరమని తెలిపే ప్రత్యేక కథనం ఈరోజు స్పందన న్యూస్లో చూడండి. ఈ సృష్టిలో జీవిస్తున్న ప్రతి ప్రాణికి శారీరక వ్యాయామం తప్పనిసరి అని ప్రకృతి నియమం చెబుతుంది. మనిషి తప్ప ప్రతి జీవి తన ఆహారం కోసం శారీరక శ్రమ పడుతుంది. పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు ఆరోగ్యంగా ఉంటూ అప్పుడప్పుడు చిన్న సమస్యలు వచ్చినా శరీరమే వాటిని నయం చేస్తూ సహజంగానే మరణించేవారు. మనిషి మాత్రం ఇప్పుడున్న సుఖాలను మించి సుఖాలను పొందే మార్గాలను అన్వేషించే మార్గంలో తనను తాను కోల్పోతున్నాడు. ఆధునిక జీవితంలో వ్యాయామం లేకపోవడం వలనే పలు రోగాలకు ఈ శరీరం వేదిక అవుతుంది. దాని పరిణామ క్రమంలో మరణాలు సంభవిస్తున్నాయి. చిన్న వయసులోనే గుండెపోటు, ఊబకాయం ఇలాంటివి ఎన్నో రోగాలు తెలియని ఎన్నో ఉన్నాయి. పూర్వం రోజుల్లో మన తాత ముత్తాతలు కాలంలో వారంతా ఆరోగ్యంగానే ఉండేవారు. ఏ పనికైనా నడిచే వెళ్ళేవారు, కష్టించి పని చేసేవారు. శుభ్రంగా వాగుల్లో దొరికే నీరునైనా చక్కగా కడుపు నిండే తాగేవారు. రాత్రి సరైన వేళకు నిద్రించేవారు. మరలా ఉదయాన వేకువజామునే నిద్రలేచి వారి పనుల్లో నిమగ్నం అయ్యేవారు. బంధుమిత్రులతో కూడా కాలక్షేపం చేసేవారు. అంతకన్నా ముందు దైవ కార్యక్రమాలు అలాగే దాన ధర్మాలు కూడా చేసేవారు. ఇప్పుడు అవన్నీ ఉన్నాయో లేవో మనకు మనం ప్రశ్నించుకోవాల్సిందే. రోజులో సహజంగా జరిగే నడకను ఇప్పుడు వాకింగ్ ఆంగ్ల భాషలో అంటూ ఉదయాన సాయంత్రం పూటల్లో కొందరు చేస్తున్నారు. ఇది మంచి పరిణామం అయినప్పటికీ అందరూ నడక గొప్పతనాన్ని గుర్తించాలి. ప్రతి ఒక్కరూ నడకను ఎంచుకొని ఆరోగ్యాన్ని పొందాలి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాలు ఎన్ని చేసినా ప్రజల నుంచి స్పందన రావాలి. అందులో భాగంగా ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు కూడా నడక ప్రాముఖ్యతను వివరించడంతో పాటు నడక పోటీలను నిర్వహించడం, వారికి బహుమతులు ప్రదానం చేయడం, వీటికి నిధుల కోసం ప్రభుత్వాన్ని కోరడం వంటి పనులు చేయవచ్చు. మరీ ముఖ్యంగా అనారోగ్యం బారిన పడిన వారికి మందుల రూపంలో ప్రభుత్వాలు వ్యక్తిగతంగా ఎంతో ఖర్చు చేస్తున్నాం. అలాంటి ఖర్చులను నివారించేందుకు ముందుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో నిధులు కొంతమేర తగ్గుతాయి. ఇలాంటి నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్నట్లు సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. వాకింగ్ ట్రాక్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వీటి వలన పౌరులకు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. అనారోగ్య సమస్యలు రావని, ఏటా మందుల కోసం ₹1,00,00,000 ప్రభుత్వం ఖర్చు చేస్తుందని గణాంకాల ద్వారా తెలుస్తుంది. అయితే మానవులు ఆరోగ్యానికి ప్రత్యేక శ్రద్ధ వహించి ముందస్తు చర్యలకు ఉపక్రమించాలి. మన ఆరోగ్యం కోసం పరితపిస్తున్నట్లే భూమి ఆరోగ్యానికి కూడా కృషి చేయాల్సిన అవసరం అందరిపైన ఉంది. పాలిథిన్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడకుండా ఎవరికి వారే నిషేధించుకోవడంతో పాటు మొక్కలను విరివిగా పెంచుతూ వాటిని సంరక్షించుకోవడం చేస్తే మరో 5 ఏళ్లలో అద్భుతమైన ఆంధ్రప్రదేశ్గా మనం చూడవచ్చు. అక్రమ మైనింగ్కి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డీసీసీ అధ్యక్షులు సనపల అన్నాజరావు, మాజీ డీసీసీ అధ్యక్షులు అంబటి కృష్ణారావు ఈరోజు కలెక్టర్ గ్రీవెన్స్లో జాయింట్ కలెక్టర్కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు సనపల అన్నాజరావు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో సహజ వనరులు అక్రమ మైనింగ్లు జరుగుతున్నాయని గగ్గోలు పెట్టిన ప్రస్తుత కూటమి నాయకులు ఇప్పుడు రాష్ట్రంలోనూ జిల్లాలోనూ మండల గ్రామ స్థాయిలో నాయకులు యథేచ్ఛగా ఇసుక, మట్టి, కంకర ఏ ఒక్కటిని విడిచిపెట్టకుండా పార్టీ నాయకుల అండతో దోచుకుంటున్నారని, దీనిపై ప్రభుత్వ అధికారులు కానీ నాయకులు కానీ చూసి చూడనట్టుగా విడిచిపెట్టేస్తున్నారని, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో నాయకులు బస్వా షణ్ముఖరావు, సాయిదుల్లా ఖాన్, చాన్ బాషా, అంబటి లక్ష్మణరావు ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస రైల్వే ట్రాక్పై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ప్రేమికుల జంటను హెచ్సి తమ్మినేని అమ్మాజీ కాపాడి అందరి మన్ననలను పొందుతున్నారు. వివరాల్లోకి వెళితే పాలకొండ పట్టణానికి చెందిన అమ్మాయి లావణ్య, గణేష్ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం పెద్దలకు తెలియడంతో పెళ్లికి నిరాకరించారు. వెంటనే నిరుత్సాహానికి గురై ఆత్మహత్యానికి పాల్పడినట్లు తెలిపారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న శక్తి టీం సభ్యులు తమ్మినేని అమ్మాజీ సకాలంలో స్పందించి వారి ఇరువురి ప్రాణాలను కాపాడారు. అనంతరం శక్తి టీం సభ్యులు ఇద్దరు ప్రేమికులను పాలకొండ పోలీస్ స్టేషన్కు తరలించారు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వారి పెద్దలకు అప్పగించనున్నట్లు సమాచారం. అరసవల్లి కోడెలలో జనసేన యువ నాయకుడు కె నర్సింగ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చలివేంద్రం అందరికీ స్ఫూర్తిదాయకమని టీడీపీ నగర అధ్యక్షులు పాండ్రంగి శంకర్ అన్నారు.
ఈ సందర్భంగా ఆయన బాటసారులకు మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్ హనుమంతు కోర్మారావు పిలుపు మేరకు జనసేన సైనికులు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. డొక్కా సీతమ్మ సేవా స్ఫూర్తి, పవన్ కళ్యాణ్ ఆశయాలతో ఇటువంటి కార్యక్రమాలు కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జేసీఏ అధ్యక్షులు లక్ష్మణరావు, ఉర్లం శివతేజ పట్నాయక్, కెంతడ సంతోష్, ఏళ్ల సంతోష్, బారకాల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. జేసీఐ శ్రీకాకుళం మెయిన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం చైతన్య సహకార జూనియర్ కళాశాలలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు యువత నుంచి విశేష స్పందన లభించింది. 500 మందికి పైగా నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించినట్లు జేసీఐ అధ్యక్షురాలు తమ్మినేని ఉషారాణి తెలిపారు. ప్రాజెక్ట్ చైర్మన్ కోన అనిల్ కుమార్ మాట్లాడుతూ జిఎన్వి జ్యువెలరీస్, టాటా టెక్నాలజీస్, ఫాక్స్కాన్, అపోలో, ఫోన్పే, టెక్ మహేంద్ర, డెక్కన్ ఫైన్ కెమికల్స్, బుల్లెని మెడ్స్కిల్స్ వంటి ప్రముఖ సంస్థలు ఇంటర్వ్యూలు నిర్వహించాయని చెప్పారు. ప్రాజెక్ట్ కో చైర్మన్ గొండు సురేంద్రనాథ్ మాట్లాడుతూ 100 మందికి పైగా అభ్యర్థులకు ఆఫర్ లెటర్లు అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జామి కృష్ణకాంత్, జగదీష్, సనపల తేజస్వి, ఉర్లం శివతేజ, నరేంద్ర, రజని, నారాయణరావు, మండవిల్లి రవి, ఏఎస్ఐ అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు. రక్తపోటును సైలెంట్ కిల్లర్గా పిలుస్తారని, ప్రారంభ దశల్లో స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవడంతో ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా బీపీ పరీక్షలు చేయించుకోవాలని స్టార్ వాకర్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు గేదెల ఇందిరాప్రసాద్, స్టార్ మహిళా వాకర్స్ క్లబ్ అధ్యక్షురాలు గేదెల లక్ష్మి సూచించారు. శ్రీకాకుళం నగరంలోని ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో స్టార్ వాకర్స్ క్లబ్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మీ బీపీని పరీక్ష చేయించుకోండి అనే నినాదంతో ఆదివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో వాకర్స్, మహిళలు, యువత పాల్గొన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నాణ్యత, పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 70 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఫిర్యాదుపై చట్ట ప్రకారం విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించినదని స్పష్టం చేశారు. ఫిర్యాదుదారులతో స్వయంగా మాట్లాడిన ఎస్పీ సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో కుటుంబ, ఆస్తి, పౌర వివాదాలు, మోసపూరిత ఘటనలకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించారు. టెక్కలి మండలం మొకలింగాపురం గ్రామ పంచాయతీ పరిధి డమర రెవెన్యూ గ్రామంలో గిరిజనుల భూ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యాన సోమవారం గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గిరిజన రైతులు మాట్లాడుతూ సర్వే నంబర్లు 228/2, 228/2P, 233P, 233, 235లలో సుమారు 27 ఎకరాల భూమిని 150 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నామని తెలిపారు. తమ వద్ద 1B అడంగల్ పట్టాదార్ పాస్ పుస్తకాలు ఉన్నప్పటికీ ఓ వ్యక్తి ఆ భూములు తమవని చెబుతూ ఎకరాకు 10 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నాడని ఆరోపించారు. డబ్బులు ఇవ్వకపోతే రికార్డులు మార్చేస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు. అలాగే వీఆర్ఓపై ఆరోపణలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌలు రైతు సంఘం అధ్యక్షుడు నంబూరు షణ్ముఖరావు, కొనారి మోహన్ రావు, ప్రశాంత్, బాధిత రైతులు జన్ని కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలనకు మరింత కఠిన చర్యలు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అందజేసిన అత్యాధునిక డ్రగ్ డిటెక్షన్ కిట్లను జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లకు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ఈ కిట్లతో మూత్ర నమూనాలను పరీక్షించి 1 నుంచి 2 నిమిషాల్లో గంజాయి లేదా మత్తు పదార్థాలు సేవించారా లేదా అనేది గుర్తించవచ్చునన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు శ్రీకాకుళం టౌన్ డీఎస్పీ వివేకానంద పర్యవేక్షణలో శ్రీకాకుళం 1 టౌన్, 2 టౌన్, ఆమదాల వలస, హెచ్చెల పోలీస్ స్టేషన్ పరిధిలో 30 మందికి పైగా అనుమానితులకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో కూడా తనిఖీలు చేపట్టారు. గంజాయి సేవిస్తూ లేదా విక్రయిస్తూ పట్టుబడిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ప్రజలు అనుమానాస్పద కార్యకలాపాలపై స్థానిక పోలీసులకు డైల్ 112 లేదా 1972 నెంబర్కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో జనసాహితీ 13వ మహాసభల్లో భాగంగా సోమవారం సాహిత్య సభ జరిగింది. జనసాహితీ అధ్యక్షులు కామ్రేడ్ దివికుమార్ మాట్లాడుతూ కుల, లింగ వివక్షలు, మూఢనమ్మకాలు వంటి రూపాల్లో భూస్వామ్య సంస్కృతి ఇంకా సమాజంపై ప్రభావం చూపుతోందన్నారు. సామ్రాజ్యవాదం వస్తూ వ్యామోహ సంస్కృతిని రుద్దుతోందని, ప్రజా సమస్యలపై స్పందించే సాహిత్యమే ప్రజా సాహిత్యమని పేర్కొన్నారు. ఓవివిఎస్ రామకృష్ణ అధ్యక్షతన జరిగిన సభలో గౌతమ్ ముఖర్జీ, చింతాడ కృష్ణారావు, అరసవెల్లి కృష్ణ, చీకటి దివాకర్, కామ్రేడ్ లక్ష్మి, సురేష్ తదితరులు సందేశాలను వినిపించారు. జనసాహితీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ అరుణ,
పిఎస్ నాగరాజు పలువురి సందేశాలను చదివి వినిపించారు. యుద్ధ వ్యతిరేక కవితలను ప్రతినిధులు వినిపించగా ప్రజా కళాకారుల జనం పాటలు సభికులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చెన్నుపాటి మంజుల, ప్రధాన కార్యదర్శి కె బసవలింగారావు, జిల్లా అధ్యక్షుడు చావలి శ్రీనివాస్, తిరుమలరావు, కె భానుమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చెన్నుపాటి మంజుల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ 12వ పీఆర్సీ అమలు, పెండింగ్ డిఏలు, బకాయిల చెల్లింపులు చేపట్టాలని కోరారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె బసవలింగారావు ఉపాధ్యాయులకు ప్రమోషన్లు, బదిలీలు వెంటనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు చావలి శ్రీనివాస్ తెలుగు మాధ్యమాన్ని కొనసాగించాలని, ఉపాధ్యాయులపై ఆన్లైన్ పరిభారం తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో పప్పల తిరుమలరావు, కొప్పల భానుమూర్తి, ఎస్వి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చిరుధాన్యాలైన ఓదలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. రుచికి తీయగా ఉండే ఈ ఓదలతో తయారు చేసే ఆహారం మంచి బలవర్ధకమైనది, సులువుగా జీర్ణమవుతుంది. అందుకనే నార్త్ ఇండియాలో చాలామంది ఉపవాస దీక్ష చేసే సమయంలో ఓదలతో చేసిన ఆహారాన్ని తీసుకుంటారు. ఓదలు శరీర ఉష్ణోగ్రతను సమస్థితిలో ఉంచుతుంది. ఓదలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. సులభంగా జీర్ణం కావడంతో ఎక్కువసేపు కూర్చుని పనిచేసే వారికి ఇవి మంచి ఆహారం. ఓదల్లో పీచు పదార్థం అధికంగా ఉండడం వలన మలబద్ధకానికి, మధుమేహానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జీర్ణాశయంలో ముఖ్యంగా చిన్న ప్రేగులలో ఏర్పడే పుండ్లు, పెద్ద ప్రేగులకి వచ్చే క్యాన్సర్ బారిన పడకుండా ఓదలు పనిచేస్తాయని, ఉత్తరాఖండ్, నేపాల్లో ఓదల ఆహారాన్ని గర్భిణీలకు, బాలింతలకు పెడతారు. గర్భవతులకు, పాలిచ్చే తల్లులకు చనుబాలు ఎక్కువగా రావడానికి మంచి బలవర్ధకమైన ఆహారం. కాలేష్యం, పిత్తాశయం శుభ్రపరచడానికి సహాయపడుతుంది. బ్లడ్ షుగర్ స్థాయిలు నియంత్రించడానికి, గుండె పనితీరు మెరుగుపరచడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పెద్దవారిలో మూత్రాశయ నియంత్రణకు, పిత్తాశయంలో రాళ్లను నిర్మూలించేందుకు, టైఫాయిడ్ వంటి విష జ్వరాలు నయం కావడానికి ఓదలు బాగా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు: జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. అన్నీ చేయాలి అనుకున్న మనస్సు, మనుషులు ఏమీ చెయ్యకుండా వెళ్ళిపోయారు. ఏమీ చెయ్యకుండా చింతనలో పరమాత్మ సత్యం నింపిన ఋషులు అన్నీ చేసి ఇక్కడ నిండిపోయారు. పరమాత్మ సత్యంలో శాశ్వతంగా ఉండిపోయారు. గురువులతో సంచరించకు, అదో ప్రత్యేకమైన తెగ. శ్రమించే, తపించే, త్యాగించే వారితో సంచరించు, నీవు చాలా పొందగలుగుతావు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.